హాయ్ ఆల్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. ఈరోజు వీడియో కొంచెం లేట్ అయిందండి. ఏమనుకోవద్దు. అప్‌లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది. ఈ వీడియోలో అయితే నేను కేరళలో ఫిష్ మార్కెట్ ఎలా ఉంటది, మేము వీక్లీ గ్రోసరీస్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎలా తీసుకుంటాము, దానికి బడ్జెట్ ఎలా అవుతది, ఇక్కడ వెజిటబుల్స్, ఫ్రూట్స్ రేట్లు ఎలా ఉంటాయి, అవన్నీ మీతో అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటానండి. నిన్న వీడియోలో చాలా మంది పాజిటివ్‌గా కమెంట్ చేశారండి. వాళ్ళందరికీ చాలా చాలా థాంక్ యూ అండి. అసలు ఈరోజు వీడియో అయితే పెడతా అనుకోలేదు. ఇంతమంది పాజిటివ్‌గా ఉన్నప్పుడు ఇంతమంది మనల్ని ఇష్టపడుతున్నారు అని మీకోసమైనా వీడియో రెగ్యులర్‌గా పోస్ట్ చేయాలి అని నాకు ఇంకా చాలా బాగా అనిపించింది నిన్న. అసలెక్కడ వీడియోస్ పెట్టకుండా ఉండకూడదు. రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టాలి అనైతే అనుకున్నాను. నిన్న గట్టిగా అనుకున్నాను. థాంక్ యూ అండి. అదంతా మీ వల్లే. మాకైతే మార్కెట్ కొంచెం దూరం అన్నమాట. మాకు దగ్గరలో ఫిషెస్ అయితే బాగా దొరుకుతాయి. కేరళ అంటే సముద్రం చేపలు బాగా దొరుకుతాయండి. ఇంకా వంజరం గాని ఇలాంటివి తూనె ఫిష్ అయితే బాగా దొరుకుతది. ఇక్కడ మనకి చుట్టూ అంతా సముద్రం కాబట్టి బాగా దొరుకుతాయి. చెరువు చేపలు అంత ఫ్రెష్‌గా ఉండవు. ఇక్కడ వెజిటబుల్స్ గానీ, ఫ్రూట్స్ గానీ అంత ఫ్రెష్‌గా ఉండవు. ఎందుకంటే కేరళలో పంటుండదు. తమిళనాడు నుంచి వస్తాయన్నమాట. మనకి కూరగాయలు గానీ, ఫ్రూట్స్ గానీ, ఆకుకూరలైతే ఇంక అస్సలు బాగోవు. ఆకుకూరలైతే గోంగూర అస్సలు దొరకదిక్కడ. అందుకని నేనొచ్చేటప్పుడు ఏంటంటే సీడ్స్ తెచ్చుకున్నాను. ప్రతిసారి ఆహ్, గోంగూర వాడ్చేసి తెచ్చుకునేదాన్ని. అది కొద్ది రోజులకి బూజు పట్టేస్తుంది. అందుకని నేనేం చేశానంటే గోంగూర విత్తనాలైతే తెచ్చుకున్నాను పెంచుకుందాం అని చెప్పి. ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇక్కడ ఫుల్లు వర్షాలు పడుతున్నాయి. కొంచెం వర్షాలు తగ్గిన తర్వాత అవన్నీ చెయ్యాలి. అసలు ఇదివరకి మార్కెట్ వేరేలాగుంది. ఇప్పుడు మొత్తం 2 ఇయర్స్‌కి మొత్తం మారిపోయింది. ఇక్కడ ఇదివరకు ఇదంతా పగలగొట్టేశారు. పెద్ద బిల్డింగ్ ఒకటి కట్టేశారు. అక్కడ పెడుతున్నారు ఇప్పుడందరూ. అదే మొత్తం అంతా కొత్త కొత్తగా ఉంది. ఇదివరకు ఒకలాగుంది, ఇప్పుడు ఒకలాగుంది అని చెప్పి చూస్తున్నాము. ఈ లైన్‌లో మాకు తెలిసిన అతను ఒకాయన ఉండేవాళ్ళు. ఆయన దగ్గర తీసుకునేవాళ్ళం మటన్ మేము రెగ్యులర్‌గా. ఆయన లేరిప్పుడు. ఆయన కోసం వెతుకుతున్నాం గానీ ఆయన కనపడలేదు. సరే అని ఇంకొక షాప్ దగ్గరికెళ్తే ఆయనైతే మొత్తం స్కిన్ ఇచ్చేసారండి. బోన్‌లెస్ ఇవ్వమంటే మొత్తం కొవ్వే ఉంది అందులో. ఇంకా అందుకని వేరే షాప్‌కెళ్ళి మంచి మటన్ అయితే దొరికింది. తీసుకున్నాము. బోన్‌లెస్ తీసుకున్నాను. కేజీ అయితే రూ. 1000 అంట. బోన్‌లెస్ అయితే 1200 అంట. ఇక్కడైతే రొయ్య పొట్టు తీసుకుంటున్నాను. ఎండు రొయ్యలు 2 తీసుకున్నాను. ఇక్కడ ఎండు రొయ్యలు, ఎండు చేపలు బాగా దొరుకుతాయి. కాకపోతే మన సైడ్ కన్నా కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుంది. కానీ దొరుకుతున్నాయి ఇక్కడ బానే అన్నీ. ఇంకా ఈ మార్కెట్‌లో అసలు చెయ్యి పెట్టనివ్వరండి. వాళ్ళే ఇస్తారు వెజిటబుల్స్ గానీ, ఇలాంటి షాప్స్‌లో వెజిటబుల్స్, ఫ్రూట్స్ అస్సలు తీసుకోకూడదు. వాళ్ళు చాలా ప్రైస్ ఎక్కువ చెప్తారు. ఇంకా మనం ఏరుకోవడానికి లేదనమాట. అందుకని నేనేం చేస్తానంటే ఎప్పుడు ప్రొవిజన్ షాప్స్ ఉంటాయి కదా! సూపర్ మార్కెట్స్ వాటికెళ్ళి తెచ్చుకుంటాను. అక్కడైతే మనకు నచ్చినవి ఏరుకొని తీసుకోవచ్చు. కొంచెం ప్రైజెస్ కూడా అక్కడే తక్కువ అనిపిస్తది నాకు. ఇక్కడ ఓన్లీ కేరళలో ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే, వెజిటబుల్స్, ఫ్రూట్స్ గానీ అస్సలు ఫ్రెష్‌గానే ఉండవండి. ఎంత ప్రైస్ పెట్టి కొన్నా కూడా ఫ్రెష్‌గా అనిపించవు అసలు. ఇక్కడ అప్పడాలైతే బాగా దొరుకుతాయి ఇతని దగ్గర. అప్పడాలు చాలా వెరైటీస్ దొరుకుతాయి. అందుకని ఈయన దగ్గర అప్పడాలు, వడియాలైతే తీసుకుంటున్నాను. వీకెండ్ వచ్చిందంటే ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయి అని చెప్పి ఎళ్లి తిరిగి అన్నీ తెచ్చుకుంటామండి నేను, మా వారు. ఎందుకంటే వీక్ మొత్తం బిజీ ఉంటాం గదా! సాటర్‌డే, సండే వస్తే మాత్రం ఎళ్లి అన్ని గ్రోసరీస్ అవన్నీ తెచ్చుకొని పెట్టుకుంటాము. గ్రోసరీస్ కూడా నేను ఈ మధ్య ఏం చేస్తున్నానంటే ఈ వీక్ కొన్ని తెచ్చుకుంటున్నాను. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకేమన్నా అవసరం పడితే అలా ప్రతి వీక్ బయటికెళ్తున్నాం గదా! వీక్లీ బడ్జెట్ పెట్టుకున్నాము. మంత్లీ బడ్జెట్ అసలు అర్థం అవ్వట్లేదండి గ్రోసరీస్‌కి. కొన్ని కొన్ని మధ్యలో అయిపోతున్నాయి. మళ్ళీ తెచ్చుకుంటున్నా, మళ్ళీ అయిపోతున్నాయి. అలాగా అవుతుందనమాట. ఇంక అందుకే నేనేం చేశానంటే ఈసారి వీక్లీ బడ్జెట్ పెట్టుకుందాము. వీక్‌కి ఇంత బడ్జెట్ అని పెట్టుకొని ఆ బడ్జెట్ క్రాస్ అవ్వకుండా చూసుకుందాము అని అనుకుంటున్నాను. చూడాలి, కేరళకొచ్చాక ఇలా స్టార్ట్ చేశాను. మరి అది ఎంతవరకు అవుతదో చూడాలి. బడ్జెట్ అయితే మాత్రం వీక్లీ ఒక 4000 అనుకుంటున్నాను. నేనైతే చూడాలి, క్రాస్ అవుద్దనే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఎక్కువ షాపింగే చేశాను. ఇంటికెళ్ళాక నేను యాక్చువల్లీ నాన్ వెజ్ కొందామనొచ్చి సూపర్ మార్కెట్‌కి తీసుకొచ్చాను. ఇంక మా వారైతే టైం అయిపోతుంది, 11 అయిపోతుంది అని చెప్పి గోలనమాట. ఇంక అందుకే ఫాస్ట్‌గా ఏరుతున్నాను. ఇంక బెండకాయల దగ్గర కొంచెం టైం టైం పడుతుంది ఏరడానికి. అవి ముదుర్లుంటాయి గదా కొన్ని. అందుకని లేతవి ఎంచి తీసుకోవాలి. కొంచెం టైం అయితే పడుతుంది. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇదిగోండి కొన్ని పప్పులు, ఫ్రూట్స్, వెజిటబుల్స్, నాన్ వెజ్ అన్నీ తీసుకున్నాము. మాకైతే ఆల్‌మోస్ట్ 3900 చేంజ్ ఎంతో పడింది. 4000 లోపే అయింది. నేను అనుకున్న బడ్జెట్ లోపే అయింది కాబట్టి హ్యాపీ నేనైతే.
ఇంకా ఎక్సీడ్ అవుతదేమో అనుకున్నాను. కానీ ఇవన్నీ మాకొక 10 డేస్ వస్తాయి ఈజీగా. ఫ్రూట్స్ అయితే రావు గానీ, వెజిటబుల్స్ అయితే ఈజీగా 10 డేస్ అయితే వచ్చేస్తాయి. సండే అంటే ఇంకా కొంచెం పనెక్కువవుతదండి. సండే అంటే రెస్ట్ తీసుకున్నాము అనుకుంటాం గానీ, సండే ఇంకా ఎక్కువ పనులుంటాయి. పిండిలు లేకపోతే కలుపుకోవడం గానీ, కావాల్సినవి తెచ్చుకోవడం, ఫ్రిడ్జ్‌లో అరేంజ్ చేసుకోవడం, ఇంకా నాన్ వెజ్ చేయడం, ఇంకా పనులెక్కువే ఉంటాయి సండే అంటే. ఇంక నేనైతే త్వరగా మటన్ పులావ్ అయితే చేద్దాము, ఫాస్ట్‌గా అయిపోద్దని కుక్కర్‌లో చేస్తున్నాను. ఆయిలు, నెయ్యి అయితే తీసుకున్నాను. ఇంకా హోల్ గరం మసాలా, ఇందులో జాపత్రి, స్టోన్ ఫ్లవరు, షాజీరా కంపల్సరీ యేసుకోండి. వీటి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది పులావ్‌కి. ఇంకా 3 పెద్ద ఆనియన్స్ అయితే తీసుకున్నాను. 4 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. అవి కొంచెం కారం ఎక్కువున్నాయి. అందుకే 4 తీసుకున్నాను. ఇవి కొంచెం వేగేలోపు ఇంక మనం మిగిలిన పనులు గూడా జేసుకోవచ్చు. కొంచెం కిచెన్ పెద్దగా ఉంటే అదొక అడ్వాంటేజ్ అన్నమాట. మిగిలిన పనులు గూడా చేసేసుకుంటూ ఉండొచ్చు. ఈ ఇంటికొచ్చాకేంటంటే పనులన్నీ చాలా ఫాస్ట్‌గా అయిపోతున్నాయండి. నేను ఒకేసారి 2, 3 పనులు జేసుకుంటున్నాను. కొంచెం స్పేషియస్‌గా ఉండడం వల్ల తిరుగుతూ అలాగా చేసుకుంటున్నాను. నాకైతే ఇల్లు మాత్రం చాలా నచ్చిందండి అసలు. అంటే ఎక్కడ ఏ సామాన్లు పెట్టుకోవడానికి పర్టిక్యులర్‌గా ప్లేస్ అనేది ఇచ్చేసారు. వాషింగ్ మిషన్ ఎక్కడ పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టుకోవాలని వాళ్ళే పాయింట్స్ ఇచ్చేసారు. దానివల్ల మనకింకా పని ఈజీ అయిపోయింది. చాలా బావుందండి ఇంటికొచ్చాక. చాలా ప్రశాంతంగా ఉంది నాకైతే. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి ఏసిన తర్వాత ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోపు ప్రాన్స్ అయితే క్లీన్ చేసుకుందాం అని చెప్పి వచ్చాను. ప్రాన్స్ అయితే క్లీన్ చేసిన 500 ప్రాన్స్ క్లీన్ చేసినందుకు 40 రూపీస్ అంట. మొత్తం 540 రూపీస్ అయ్యాయి ప్రాన్స్ అయితే. యాక్చువల్‌గా నేను ఇంటికొచ్చాక క్లీన్ చేసుకోవచ్చు. కానీ అప్పటికే లేట్ అయిపోయింది గదా! అని చెప్పి వాళ్ళ దగ్గరే క్లీన్ చేపిచ్చేసాననమాట. ఇంక ఇంటికొచ్చి క్లీన్ చేసి వంట చేసేసరికి 2 అయిపోద్ది గదా! అని చెప్పి వాళ్ళ దగ్గరే ఇచ్చి క్లీన్ చేపిచ్చాను. ఇవి ప్రాన్స్ అయితే 40 కౌంట్ ప్రాన్స్ అండి. 500 రూపీస్ పడ్డాయి. మన సైడ్ అయితే ఎంతుంటాయో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్రైస్ ఎక్కువ, తక్కువ నాకైతే ఎక్కువనే అనిపిచ్చింది. మన సైడ్ అయితే 400కి, 350కే దొరుకుతాయేమో అని అనిపించింది. మన సైడ్ మాత్రం ప్రాన్స్, ఇంకా చెరువు చేపలు బాగా దొరుకుతాయి. ఇక్కడ చెరువు చేపలు అసలు దొరకవు. దొరికినా గూడా ఏంటంటే పొట్ట సరిగ్గా క్లీన్ జేయరు. చేదొచ్చేస్తది చేప గూడా. నాకేమో ఫిష్ క్లీన్ జేయడం రాదు. ఇంక అందుకే చేప ఇక్కడికొస్తే ఎక్కువ తెచ్చుకోను. కానీ నాకు చేప అంటే చాలా ఇష్టం. ఇంకా అవి క్లీన్ చేసేన తర్వాత ఈ ఆనియన్స్, పచ్చిమిరపకాయలయితే బాగా వేగిపోయాయి. ఇంకా అవి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇంక మళ్ళీ వంట దగ్గరికైతే వచ్చాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్‌లేసుకొని బాగా వేపుకున్నాను. అది వేపుకున్న తర్వాత మటనయితే వేసేసి
ఇంకా మసాలాలన్నీ ఉంటాయి కదా! కారము, ధనియాల పొడి, మటన్ మసాలా ఏసి కుక్కర్ అయితే పెట్టుకొని, బాగా మటను ఒక్కొక్కటి చిన్న మేకలైతే గనక తొందరగా ఉడికిపోతాయి. ఇది కొంచెం మాంసం కొంచెం గట్టిగా ఉంది. అందువల్ల నాకైతే ఒక 4-5 విజిల్స్ అయితే పట్టింది. మటన్ లేతగా ఉంటే 2 విజిల్స్ పెట్టుకున్నా గూడా సరిపోతుంది. ఇది కొంచెం ముదురుగా ఉంది గాబట్టి కొంచెం ఎక్కువ విజిల్స్ పట్టింది. కానీ అయితే మంచి మాంసం ఇచ్చారండి. బావుంది. టేస్టీగొచ్చింది పులావయితే. మనకి మటన్ ఎంత బావుంటే పులావ్ అంత బావుంటదండి. బిర్యానీ గానీ, పులావ్ గానీ. నాన్ వెజ్ రోజైతే మా వాళ్ళకి ఇంకా ఆకలి ఎక్కువేసిద్దనమాట. వంట అయిపోయిందా అని ఊరికే వచ్చి వంటగదిలోకొచ్చి అడుగుతా ఉంటారు. వంట అయిపోయిందా? వంట అయిపోయిందా? అని జెప్పి. అందుకే నాన్ వెజ్ అయితే మాత్రం ఫాస్ట్‌గా జెయ్యాలి. వెజ్ రోజైతే ఎంత నిదానంగా చేసినా ఆకలని అననే అనరు మా వాళ్ళు. నాన్ వెజ్ రోజు మాత్రం వీళ్ళకి త్వరగా ఆకలేసిద్ది. అందుకే ఫాస్ట్‌గా కుక్కర్‌లో చేస్తున్నాననమాట. అలా మటన్ కొంచెం వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఒక 2 మినిట్స్ కలుపుకున్నాక కారము, ధనియాల పొడి, ఇంకా మటన్ మసాలా అయితే వేస్తున్నాను. వేసేసి కుక్కర్ పెట్టేసాక ఒక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత మటను లేతగా ఉంటే 2 విజిల్స్‌కే ఉడికిపోతుందండి. ఇది కొంచెం ముదురుగుంది కాబట్టి 3 విజిల్స్ పెట్టినా కూడా ఉడకలేదు. మళ్ళీ పెరుగు, కొత్తిమీర, పుదీనా అవన్నీ ఏసి మళ్ళీ కూడా కుక్కర్ అయితే పెట్టాను. అప్పటికి 5 విజిల్స్ పట్టింది ఈ మటన్ ఉడకడానికి. అదొక్కటే టైం పట్టింది గానీ, మిగిలిందంతా 45 మినిట్స్‌లో మొత్తం పులావ్ అయితే అయిపోయింది. మటన్ ఉడకడానికి కొంచెం టైం పట్టింది. నేను మామూలుగా అయితే ఇందులోనే వాటరేసేసి రైసేస్తాను. కానీ ఈసారి ఏం చేశానంటే, వాటర్ సెపరేట్‌గా మరగబెట్టుకొని, రైస్ అయితే ఉడకబెట్టుకొని కలిపాను. కొంచెం ఫాస్ట్‌గా అవుతది గదా! అని చెప్పి. అలా చేయడం వల్లేంటంటే అడుగంటదు. వాటరేసేసి రైసేసేస్తే కొంచెం అడుగైతే అంటుతుంది. అందుకని జెప్పి ఇలా జేసి చూసాను. అస్సలు అడుగంటలేదండి. ఒక్క మెతుకు కూడా అడుగైతే పట్టలేదు. చాలా పొడి పొడిగా వచ్చింది పులావ్ గూడా. ఇలా సాల్ట్, కొంచెం నూనె యేసుకొని వాటరయితే మరగబెట్టుకున్నాను. ఇంకా కొంచెం లెమన్ గూడా స్క్వీజ్ చేస్తారు. నేనైతే చేయలేదు. లెమన్ స్క్వీజ్ చేస్తే రైసయితే తెల్లగా వస్తుందంటండి. ట్రై జేయండి. నేనైతే ఆ రోజు లెమనేయలేదు. నేనైతే మటన్ బిర్యానీలో టమాటా గూడా ఏస్తానండి. నిమ్మకాయ ఎయను. టమాటా ఏసాను. అదొక అలవాటండి. ప్రతి కూరలో ఒక చిన్న టమాటా అన్నా వేస్తాను. నెల్లూరు సైడ్ ఆళ్ళందరూ రిలేట్ అవుతారు దీనికైతే. ఎవరైనా నెల్లూరోళ్ళుంటే దీని గురించి కామెంట్ చేయండి. ఖచ్చితంగా టమాటా ఏస్తారు నెల్లూరు వాళ్ళైతే. కొంచెం జలుబు చేసిందండి. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం వాయిస్ తేడాగా ఉంటే ఏమి అనుకోవద్దండి. బాగా జలుబు చేసింది. ఇక్కడ కేరళలో ఫుల్లు వర్షాలు. క్లైమేట్ బాగా చేంజ్ అయిపోతుంది. ఇంకా టమాటా, కొత్తిమీర, పుదీనా, ఇంకా పెరుగు. పెరుగైతే ఒక హాఫ్ లీటర్ ప్యాకెట్‌లో హాఫ్ ఏసేసాను. అంటే ఒక 100 ఎంఎల్ అనుకోవచ్చు. ఇంక బిర్యానీ మసాలా గూడా ఏసేసి, ఇంకా కొంచెం మటన్ ఉడకలేదనిపించింది నాకు. మళ్ళీ ఇంకో 2 విజిల్స్ పెట్టాననమాట. ఇంకా రైస్ గూడా బాయిల్ చేసేసుకొని, ఇంకా మటన్ గూడా ఉడికిపోయింది. ఇంకా రైస్ అయితే వేసేసుకున్నాను. 90% అయితే కుక్ చేసుకొని, పైన నెయ్యేసుకున్నాను. ఒక స్పూను ఇంకా బిర్యానీ ఎసెన్స్ అని బయట దొరుకుతుందండి. మన సైడ్ కూడా సూపర్ మార్కెట్స్‌లో దొరుకుతుంది. అది ఒక చిన్న స్పూనేస్తే బిర్యానీ మంచి ఫ్లేవరొస్తుంది. మనకి ముస్లిమ్స్ పెళ్ళిల్లో బిర్యానీ పెడతారు గదా! ఆ ఫ్లేవరొస్తుందండి. నాకు నచ్చుతుంది ఈ ఫ్లేవరు. అందుకే నేనైతే అది తెచ్చుకున్నాను. తెచ్చుకొని ఇది కొంచెం వేసాను. ఒక స్పూనయితే యాడ్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకంతేనండి. ఒక్కసారి మిక్స్ చేసేసుకొని విజిల్ పెట్టకుండా 5 మినిట్స్ ఆన్‌లో పెట్టి, 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టి, ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇస్తే గనక పులావ్ అయితే రెడీ అయిపోద్ది. చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. చాలా టేస్టీగా వచ్చింది. మా వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. చూసారు గదా! ఇంక ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వడానికి గూడా మా వాళ్ళు టైం ఇవ్వలేదు. అందుకే కొంచెం చెమ్ముంది. ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇస్తే ఇంకా, ఇంకా పొడి పొడిగా వస్తది. మా వాళ్ళు అప్పటికి ఆగట్లేదు. ఇంక అందుకే సర్వ్ చేస్తున్నాను.
మా వాళ్ళకి సూపర్ నచ్చిందంట. సూపర్ ఉందంట. మా ఆద్య గనక రెండోసారి పెట్టించుకొని తినింది అంటే ఇంక నాకు అంత సంతోషం. ఇంక బావుంది అని నేను ఫీల్ అవుతాను. మా సండే అయితే ఇలా గడిచిందండి. మేమందరం హ్యాపీగా బిర్యానీ చేసుకొని తినేసి, ఫ్యామిలీ అంతా కూర్చొని ఒకేసారి తిన్నాము. నాకైతే అలా తింటే చాలా హ్యాపీగా అనిపిస్తది. మోస్ట్‌లీ అలాగే తింటాము. అప్పుడప్పుడు ఆద్య స్కూల్ ఉన్నప్పుడు అలా మిస్ అవుతాం గానీ, వీకెండ్స్ మాత్రం ఒకేసారి అందరం కూర్చొని తింటాము. అలా తింటే చాలా హ్యాపీగా ఉంటుంది. వండిన వెంటనే అందరూ కూర్చొని తింటే అదొక హ్యాపీనెస్ అన్నమాట. ఇంక వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.